హలో అండి, ఈరోజు మనం నేపాల్లో జరిగిన జెన్జీ యువత యొక్క తిరుగుబాటును గురించి, వాళ్ళ యొక్క మానసిక స్థితిని గురించి తెలుసుకుందాం. మనతో డాక్టర్ వీరేంద్ర గారు ఉన్నారు. నమస్కారం. నమస్కారం అండి. చెప్పండి మేడం, ఈ జెన్జీ జనరేషన్ తిరుగుబాటు నేపాల్లో జరిగిన వాటి గురించి ఏ విషయాల గురించి మనం చర్చిద్దాం. అంటే సార్, యాక్చువల్గా వాళ్ళు అంత చిన్న యువత, టీనేజ్ పిల్లలు, వాళ్ళకి సోషల్ మీడియాని బ్యాన్ చేయటం వలన వాళ్ళకి అంత ఎఫెక్ట్ చేసిందా? వాళ్ళు స్ట్రీట్స్లోకి వచ్చి రిబల్ చేసి గవర్నమెంట్నే పడవేసే అంత స్థితికి వాళ్ళకి ఏంటి అంత, దాన్ని ఏంటి వాళ్ళంత ప్రభావితం చేసింది? రేజ్డ్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ యూజ్ఫుల్ క్వశ్చన్ అండి. ఇది ప్రపంచవ్యాప్తంగా చాలా మంది మధుల్లో మెదులుతున్న విషయం. ఇది చాలా మంది నాకు ఫోన్ చేసి కూడా అడిగారు. నేపాల్లో ఉన్న జెన్జీ జనరేషన్ నిజంగానే సోషల్ మీడియా బ్యాన్ చేస్తే ఎవరి ప్రోద్బలం లేకుండా, ఎవరి కనెక్షన్ లేకుండా ఉన్నట్టుండిగా వీధుల్లోకి వచ్చి ప్రభుత్వాన్ని పడగొట్టి అక్కడున్న మినిస్టర్లని, అక్కడున్న మాజీ మినిస్టర్లు అందరినీ కూడా వాళ్ళను చంపడానికి కూడా వెనుకాడని పరిస్థితులు ఈ జెన్జీ జనరేషన్ చేసినంటే నిజంగానే ఇట్స్ ఛాలెంజింగ్. సో మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటండి అంటే, ఫస్ట్ ఎవరైనా ఒక మనిషి ఒక మామూలు స్థితి నుంచి పూర్తిగా ఒక అగ్రెసివ్ మోడ్లోకి కన్వర్ట్ కావడం, ఆ అగ్రెసివ్ మోడ్ని ఒక సోషల్ కంపల్షన్గా కన్వర్ట్ చేయడం, సోషల్ కంపల్షన్ నుంచి ఒక సోషల్ మూమెంట్గా మూవ్ కావడం అనేది చాలా చాలా బలమైన కారణాలు ఉంటే తప్ప ఏ మనిషి కూడా అలా చేయలేడు. మన ఫ్రీడమ్ స్ట్రగుల్ చూడండి, రీసెంట్గా వచ్చిన తెలంగాణ మూవ్మెంట్ చూడండి, అంతకంటే ముందు మనము మన ఆదిలాబాద్ అడవుల్లో జరిగిన మూమెంట్ చూడండి. ఎప్పుడైనా కానీ ఒక ప్రాబ్లము దాన్ని అడ్రస్ చేయకుండా ఉంటే అది గ్రివెన్స్గా మారుతుంది. గ్రివెన్స్ను కూడా సరిగా అడ్రస్ చేయలేదనుకోండి, అది వ్యక్తిగత యాంగర్గా మారుతుంది. యాంగర్ను కూడా సరిగా పట్టించుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు అది అగ్రెషన్ అవుతుంది. అలాంటి అగ్రెషన్ని సోషల్లో ఇప్పుడు రిఫ్లెక్ట్ చేసినప్పుడు, సమాజంలోకి వెళ్ళినప్పుడు, సమాజంలో ఉన్న వాళ్ళందరూ కూడా అదే విషయం పట్ల వాళ్ళలో రగులుతుంటే అది వెంటనే ఒక సోషల్ మూవ్మెంట్గా కన్వర్ట్ అవుతుంది. అలాంటి స్టేజే మనం నేపాల్లో అది జరుగుతుందని మనం గుర్తించాలి. జెన్జీ జనరేషన్ అంటే మన దేశంలో కానివ్వండి, వేరే దేశాల్లో ఎవరైనా సరే ఏమనుకుంటారు, టిక్ టాక్లు చూస్తారు, లేదు వీడియో గేమ్స్ ఆడతారు, కే డ్రామాలు చూస్తారు, వెబ్ సిరీస్ చూస్తారు, లేదంటే వాళ్ళు ఎంతసేపు ఒక విర్చువల్ వరల్డ్లో వాట్సాప్ మెసేజ్లతోటి, లేదు టీనేజ్ లవ్ ఐడియాలతోటి వాళ్ళు కలిసి అందులోనే ఉంటారు తప్ప సమాజానికి సంబంధించి, దేశానికి సంబంధించిన ఇష్యూల లోపల వాళ్ళు ఒక కన్సర్న్ తోటి ఉంటారు అనే విషయాన్ని ఇప్పటి వరకు ఏ సమాజంలో ఉన్న వ్యక్తి కూడా నమ్మడానికి సిద్ధంగా లేరు. కానీ నేపాల్లో జరిగిన సంఘటన చూసిన తర్వాత మాత్రం అందరికి కూడా ఒక్కసారి షాక్ ఇచ్చేసింది. అంటే మనం ఇన్ని రోజులు జెన్జీ జనరేషన్ గురించి ఉన్న ఆలోచనలన్నీ తప్పేనా? జెన్జీ జనరేషన్ నిజంగానే సమాజం పట్ల, ప్రభుత్వం పట్ల, ప్రజల పట్ల అంతే కన్సర్న్తో ఉండగలిగేంత కాన్షియస్నెస్ వాళ్ళలో కలిగి ఉందా అనే ఆలోచన మాత్రం తప్పకుండా మనకు కలుగుతుంది. నేపాల్ ప్రభుత్వం విధించిన ఈ సోషల్ మీడియా బ్యాన్ చేయడం మాత్రం ఒక్కసారి వాళ్లకు ప్రాణాధారణమైన దాన్ని కనుక ఆపేస్తే, మన శ్వాసను కనుక ఆపేస్తే, మనం గతంలో ఎన్నో పోరాటాలకు మూల కారణం అన్నాం, కడుపును కొట్టడం అన్నాం. అంటే కడుపు మీద కొడితే మనిషి ఎట్లా తిరగబడతాడు, కళ్ళు ఎట్లా ఎర్రబడతాయి, పిడిగిలు ఎట్లా బిగించగలుగుతారు అనే వాటి గురించి ప్యారలల్గా ఇప్పుడు సోషల్ మీడియా కూడా మన జెన్జీ జనరేషన్కి సంబంధించి ఆయుపట్టు లాంటిది అని ఒక బలమైన సందేశం ప్రపంచంలో ఉన్న అన్ని ప్రభుత్వాలకి, అన్ని రకాలైన సమాజానికి ఇస్తున్నట్టు మనం అర్థం చేసుకోవాల్సి వస్తుంది. ఇది మనకు నేపాల్ తిరుగుబాటు గురించి మనం నేర్చుకోవాల్సిన మొట్టమొదటి పాఠం. రెండోది ఏంటంటే అంటే, ఇది ఒక్క సోషల్ మీడియా బ్యాన్ తోటి, సోషల్ మీడియా బ్యాన్ చేయడం వల్లనే వచ్చిందని మనం చెప్పలేము. మనం అదే సార్, ఓకే, ఏం చెప్పగలం? ఇట్ ఈజ్ ఏ సీడింగ్ క్రిస్టల్ పాయింట్ అన్నాం మనం. అంటే అది మొత్తం సమాజం పట్ల అక్యూములేట్ అయింది. ఏది? ఈ పొలిటీషియన్లు చేసే ఆలోచన విధానం, పొలిటీషియన్లు వాళ్ళు ప్రజల డబ్బుతోటి ఎంజాయ్ చేసే విధానాలు, ప్రజల మీద అరాచక పద్ధతులు, ఇవన్నీ కూడా ప్రజల్ని ఎప్పటి నుంచో అతలాకుతలం చేస్తున్నాయి. కానీ దాన్ని వెంటిలేట్ చేసే సిచ్యువేషన్ ఎప్పుడు రాలేదు. సో ఇప్పుడు ఏమైంది, వీళ్ళు ఎప్పుడైతే ఈ సోషల్ మీడియా బ్యాన్ చేశారో ఇంకా వీళ్ళకు
చాలిగా, ఇంతకంటే ఎక్కువ మన మీద దౌష్యం చేయడానికి, మనల్ని డామినేట్ చేయడానికి, మనం తొక్కేయడానికి, మన మీద వాళ్ళకున్న అన్ని రకాలైన బలాలు మనం ప్రయోగించడానికి మనం ఎంత మాత్రం దాన్ని అలో చేయొద్దు అనే ఉద్దేశంతో వాళ్ళు బయటకు వచ్చారు. వచ్చి ఓన్లీ సోషల్ మీడియా గురించి మాట్లాడతలేరు, వాళ్ళు చేసిన అరాచకాల గురించి మాట్లాడుతున్నారు, వాళ్ళు చేసిన కరప్షన్ గురించి మాట్లాడుతున్నారు, వాళ్ళు ఎన్ని రకాలైన అవినీతులు చేశారు, ప్రజల్ని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారు, వీటన్నీ కూడా మాట్లాడి ఇప్పుడున్న గవర్నమెంట్లో ఉండే మినిస్టర్లను బ్రేక్ చేయడమే కాకుండా, ప్రభుత్వాన్నే కూలదేయడం కాకుండా, గతంలో పనిచేసిన ప్రైమ్ మినిస్టర్లు, గతంలో పనిచేసిన అన్ని రకాలైన మినిస్టర్స్ వాళ్ళ ఇళ్లకి వెళ్ళి నిప్పులు పెట్టారు, పార్లమెంటు మీద నిప్పులు పెట్టారు, మొత్తం ప్రభుత్వ కార్యాలయాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ దానికి సంబంధించిన అధికారులు కానీ మినిస్టర్లను కానీ తరిమి కొట్టారు. సో దీని వెనకాల మనం గుర్తించాల్సింది ఏంటంటే, వాళ్ళు ఎన్నో రోజుల నుంచి అనుభూతి చెందుతున్న ఈ భావనలు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమాజం పట్ల పొల్యూషన్ చేస్తున్న ఈ అరాచకాల విధానాలను పట్ల ఎన్నో రకాలుగా పొలిటికల్ గెయిన్స్ కోసము రకరకాల పార్టీలను కలిసి వాళ్ళు 6 నెలలకు సంవత్సరానికి ఈ గద్దెలు దిగేసి ఒకరోజు పవర్ తీసుకోవడం, ఇదంతా కూడా ప్రజలందరూ కూడా వీళ్ళు మనని మాకరీ చేస్తున్నారు, మనల్ని పట్టించుకోవడం లేదు అనే భావన ఎప్పుడైతే వచ్చిందో వాళ్ళు వెంటనే వాళ్ళ అధికారుల మీద, మంత్రుల మీద తీవ్రంగా దాడి చేసేటట్టుగా మనం గమనించాలి. సో ఇది ఒక ట్రిగ్గర్ పాయింట్ అంటారా సార్, లేకపోతే కల్మినేట్ అయిపోయి? సోషల్ మీడియా బ్యాన్ అది ట్రిగ్గర్ పాయింట్. మొత్తం మూమెంట్ అంతా ఓన్లీ సోషల్ మీడియా పనిచేయట్లేదు. ట్రిగ్గర్ ఎప్పుడైతే పనిచేసిందో, గతం నుంచి ఎన్నో రోజులుగా ప్రభుత్వాల మీద, రాజకీయ పార్టీల మీద, రాజకీయ నేతల మీద ఉన్న అశాంతి, ఆవేదన, ఆక్రందన ఇవన్నీ వెరసి అదొక ఉద్యమ రూపంలోకి తీసుకుంది. అయితే మనం చాలా సునిశ్చితంగా గమనిస్తే దీని వెనకాల ఎక్కడ కూడా ఒక పొలిటికల్ పార్టీ లేదు, ఒక స్ట్రక్చర్డ్ ప్లాట్ఫామ్ లేదు, విదేశీ హస్తాలు ఉన్నట్టు ఇప్పటికైతే మనకు తెలియదు. మిగతా శ్రీలంక, బంగ్లాదేశ్ లోపల ఒక విదేశాల హస్తం ఉందనేది చూచాక తెలిసింది. ఇప్పటికైతే ఇప్పుడు జరిగిన ఈ తిరుగుబాటు లోపల, ఈ రెవల్యూషన్ లోపల ఎక్కడ కూడా వేరే దేశాల రోల్ ఉన్నట్టుగా మనకు తెలియలేదు. కానీ ఇప్పుడున్న యువకులు ఎందుకు తిరుగుబాటు చేస్తారు? హ్యాపీగా, సంతోషంగా కాలం గడిపే స్టేజ్లో ఉండవలసిన పిల్లలు ఇట్లా ప్రభుత్వాలను ఎదిసి నేరమైన పనులు చేయడానికి ఏది ఉద్రేకపరిచి ఉంటుంది అని మనం గమనిస్తే, ఒకటి వాళ్ళకి సరైన ఎడ్యుకేషన్ సిస్టంలో సరైన అవకాశాలు దొరకట్లేదు. ఎడ్యుకేషన్ అయినప్పటికీ వాళ్ళకి కావాల్సిన జాబ్ ఆపర్చునిటీస్ సరిగ్గా లేవు. వాళ్ళ ఉన్న జీవితాన్ని నుంచి ఉన్నతమైన జీవితానికి, బాగా రిచ్ కావడానికి కావాల్సిన అవకాశాలు ఏమీ లేవు. కానీ అదే సందర్భంలో ఎలైట్ గ్రూప్లో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ పిల్లలు, వాళ్ళకు పవర్ వస్తుంది, వాళ్ళకు ఉద్యోగాలు వస్తున్నాయి, వాళ్ళు గొప్పగా మారిపోతున్నారు, వాళ్ళ స్థితిగతులు మారుతున్నాయి, వాళ్ళకే ఉద్యోగాలు వస్తున్నాయి, వాళ్ళకే పవర్ ఉంటుంది. కానీ సిమిలర్ పీరియడ్లో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళకు రావాల్సిన అవకాశాలను వాళ్ళు తన్నుకోపోతుంటే డెఫినెట్గా కడుపు మండి వాళ్ళ మీద తిరుగుబాటు చేసి వాళ్ళకు కావాల్సిన రాజ్యాధికారాన్ని, వాళ్ళకు కావాల్సిన సిద్ధాంతాన్ని, వాళ్ళు ఎలా ఉంటే జీవితం బాగుంటుందో అలాంటి జీవితాన్ని నిర్మించుకోవడానికి కోసం చేసిన మనం ఈ ఉద్యమంలో మనం దీన్ని గుర్తించాలి. అంటే వాళ్ళ బేసిక్ నీడ్స్ అన్ని మీట్ అవ్వట్లేదు. నిజమేనండి. ఇప్పుడు మ్యాథ్స్లో ఏం చెప్తానండి, ఎవరైనా ఒక మనిషి జీవిత కాలం లోపల ఒక 5 నీడ్స్ ఫుల్ఫిల్ కావాలని చెప్పాడు. ఒకటి ఫిజియలాజికల్ నీడ్స్, అంటే మనకు ఆకలి, నిద్ర, ఆహారం, తర్వాత సెక్స్, ఇవి ఫిజియలాజికల్ నీడ్స్. ఇవి మీట్ అయితే అప్పుడు సేఫ్టీ అండ్ సెక్యూరిటీ నీడ్స్కి వెళ్తాడు. మంచి బట్టలు వేసుకోవడం, ఇల్లు ఉండాలనుకోవడం, తనకు ఒక గృహ నిర్మాణం చేసుకొని ఇది నాది అనిపించుకుంటాడు. ఈ 2 ఎప్పుడైతే మీరుతాయో అప్పుడు బిలాంగింగ్ నీడ్స్, అంటే తను ఏ వ్యక్తులకు సంబంధించిన వాడిని, ఏ పనికి సంబంధించిన వాడిని అని బిలాంగింగ్ నీడ్స్ ఉంటాయి. ఇవి నిండితే అప్పుడు సెల్ఫ్ ఎస్టీమ్ నీడ్స్ ఉంటాయి. అంటే తన జీవితాన్ని తాను వేరే వాళ్ళ సేవ కోసమో, వేరే వాళ్ళ అభ్యున్నతి కోసమో, మిగతా సమాజం యొక్క ఉన్నతి కోసం పనిచేయాలని ఒక కోరిక కలుగుతుంది. తద్వారా తనకు రెస్పెక్ట్ రావాలి, వస్తుందని కోరుకుంటాడు. ఈ మొత్తం ప్రాసెస్ లోపల ఈ నేపాల్లో జరిగింది ఏంటంటే, తీవ్రంగా వాళ్ళ సెల్ఫ్ ఎస్టీమ్ నీడ్స్ మీద ఒక పెద్ద విఘాతం కలిగింది. వాళ్ళు కావాల్సిన జీవితాన్ని వాళ్ళు నిర్మించుకునే ప్రాసెస్ లోపల వీళ్ళందరూ అడ్డం పడుతున్నారు, మమ్మల్ని అధోపతాలకు తొక్కేస్తున్నారు, మా బేసిక్ నీడ్స్ కూడా
మీట్ కావడానికి కూడా మా జీవితం చాలా కష్టమైపోతుంది అనే ఆలోచన ఎప్పుడైతే వాళ్ళకి వచ్చిందో అప్పుడు తిరుగుబాటు వచ్చింది. ప్రపంచంలో ఏ విప్లవాలైనా ఏ ఉద్యమాలైనా సరేనండి, బేసిక్ నీడ్స్ ఎప్పుడైతే మీట్ కావో, బేసిక్ నీడ్స్ మీట్ కావడానికి విపరీతంగా కష్టపడాల్సి వస్తుందో, వాళ్ళ స్వేచ్ఛ, స్వాతంత్రం, భావ స్వేచ్ఛ ఇవన్నీకి ఎప్పుడైతే విఘాతం కలుగుతుందో అప్పుడు తప్పకుండా రెవల్యూషన్ వస్తుంది. అందులో భాగంగానే మనం ఈ నేపాల్లో ఉండే జంజీ జనరేషన్ యొక్క ఆలోచనలు మనం పరిగణించుకోవాలి. ఈ వారుతోటి, ఈ ఇంటర్నల్ వారుతోటి మిగతా దేశాల్లో ఉండే అన్ని రకాల ప్రభుత్వాలకి, పొలిటీషియన్స్కు ఇది ఒక హెచ్చరిక అవుతుందని, ఇక్కడ ప్రభుత్వాలు కానీ ఎక్కడ ప్రభుత్వాలు అయినా సరే ప్రజల యొక్క సుఖశాంతులు, ప్రజలకు కావాల్సిన ఆపర్చునిటీస్, ఈక్వల్ ఆపర్చునిటీస్ అందరు కూడా కలిగజేసే విధంగా పనిచేస్తారని మనము దీని ద్వారా మన సమాజంలో ఉన్న అందరూ అర్థం చేసుకోవడం, అలాగే ప్రభుత్వాలు కూడా అర్థం చేసుకోవడం మనం ఆశిద్దాం. యాక్చువల్గా దేశానికి యువతే కదా సార్ వెన్నెముక అంటారు. సో యువత నెగ్లెక్ట్ అయినప్పుడు దేశానికే నష్టం కదా సార్. తప్పకుండా ఈ దేశం కాదు, ఇదొక నాకు అనిపిస్తే ఇదొక ట్రిగరింగ్ పాయింట్. ఏ దేశంలో అయినా సరే యువకులను పట్టించుకోకుండా రాజకీయ నాయకులు ఓన్లీ వాళ్ళ వెల్ఫేర్ కోసం, వాళ్ళ ప్రోగ్రెస్ కోసం, వాళ్ళ స్టెబిలిటీ కోసం, పొలిటికల్ పార్టీ పవర్ల కోసం ఎప్పుడైతే పనిచేస్తే అది ఇవాళ కాకుండా రేపైనా ఏ దేశంలో అయినా సరే ఇలాంటి రెస్పాన్స్, ఇలాంటి తిరుగుబాటు వచ్చేందుకు అవకాశం ఉంటుంది అనే దాంట్లో ఇది ప్రియాంబుల్ అని నాకు అనిపిస్తుంది. దీని నుంచి ప్రజలందరూ కూడా ఒక పాఠం నేర్చుకుంటారని, రాబోయే కాలంలో ఏ దేశంలో అయినా సరే దేశాధినేతలు కానీ ప్రభుత్వ పార్టీలు కానీ పిల్లలకు అందరు కూడా ఉపయోగపడే ఈక్వల్ ప్రిన్సిపల్స్ ద్వారా అందరికీ సమాన అవకాశాలు కలిగించే దిశలో ప్రయాణం చేస్తారని మనం ఆలోచిద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో థ్యాంక్ యూ సార్, చాలా మంచి సంగతులు చెప్పారు. సో ఎన్లైటింగ్. థ్యాంక్ యూ సార్.